మొత్తం విలేజ్ వెదురంతా ఉంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ హౌస్ వెదురుతో ఏదో ఒక పని చేస్తున్నారు. సో అంటే వాళ్ళ బేసిక్ లైఫ్ స్టైల్ అది, లైఫ్ అదే. సో అక్కడ ఒక కమ్యూనిటీ కలిసాము. సో వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు ఫర్నిచర్, కానీ దే వర్ నాట్ ఏబుల్ టు సెల్. ఎక్కడ బయట అమ్మడం అది ఇది ఏదో చేసుకుంటున్నారు అంతే. సో ఆ టైంలో ఆల్ ఆఫ్ ఎ సడన్లీ అది ఎందుకో ఇందులో ఫుల్ ఫ్లెజ్ చేద్దాం అనిపించింది. ఇప్పుడు అంటే మీరే ఒక బిజినెస్ లా చేద్దాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంత పొటెన్షియల్, అప్పటికే పొటెన్షియల్ చూసాం ఇంటర్నెట్ లో, చాలా పొటెన్షియల్ ఉంది. వీళ్ళని చూడగానే, ఆ వెదురు అది చూడగానే ఆల్ ఆఫ్ ఎ సడన్ గా బ్లైండ్ గా, లాజిక్ లేదు ఏం లేదు, లెట్ స్టార్ట్. మీరు ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు. నేను బిజినెస్ లో ఉన్నాను. అరుణ్ ఏంటంటే జాబ్ లోకి స్టార్ట్ అవుతాను. 3rd month మ్యారేజ్ అయింది కదా, షీ వాంటెడ్ టు గో ఇన్ టు జాబ్. సో పిహెచ్డి చేద్దామా, జాబ్ చేద్దామని అందులో ఉంది తను. టీచింగ్ తనకి ఇష్టం చాలా. టీచింగ్ కంటిన్యూ చేద్దామా లేకపోతే పిహెచ్డి చేద్దాం. నేను పిహెచ్డి చేయి, ఏముంది టైం ఉందిగా చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఐ వాజ్ ఇన్ మై బిజినెస్. కానీ అక్కడికి వెళ్ళాక వెదురు చూసి కమ్యూనిటీతో మాట్లాడి, ఒకటి న్యాచురల్ ఉంది, ఇంకోటి వీళ్ళకి కూడా సాయం చేయొచ్చు కదా, సిటీలో ఇంత మంచి ఫర్నిచర్, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఎ మార్కెట్ అని. సో అలా స్టార్ట్ చేసాం. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ రిటర్న్ వచ్చాం. తర్వాత సరే ఫార్మల్ గా స్టార్ట్ చేద్దాం అది అనుకున్నాం. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుని వచ్చారు. వాళ్ళతో మాట్లాడుకుని వచ్చాం. అందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అరుణ స్పీక్స్ బెంగాలీ. అక్కడ వర్కౌట్ అయింది ఆ లాంగ్వేజ్. బికాజ్ వాళ్ళు కూడా అదే లాంగ్వేజ్, నార్త్ ఈస్ట్ కదా, వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వచ్చు. అక్కడ ఇంకొక యాడ్ ఆన్ అయింది మాకు. ఓకే లాంగ్వేజ్ ప్రాబ్లం, కానీ ఫోన్లో అవి పనిచేసేది కాబట్టి స్టిల్ ఓకే మేనేజబుల్ అనుకుని స్టార్ట్ చేసాం. ఇంకా అక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఈ మొత్తం ఎక్సర్సైజ్ ఒక 3-3.5 ఏళ్ళు నడిచింది. సో ఉన్న సేవింగ్స్ ఎలా అన్నా లేవు అప్పటికి. సో బయట అప్పు తీసుకోవడం ఫ్రెండ్స్ తో మోస్ట్లీ. అంటే ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదా? ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు, ఇదంతా ప్రీ ప్రొడక్షన్ R&D స్టేజ్. ఇదంతా నాకు అనిపించింది హౌసింగ్ విల్ హ్యావ్ వెరీ గుడ్ పొటెన్షియల్, ఇందులో కూడా ట్రై చేద్దామని. సో బ్యాంబూ తెప్పించుకోవడం, టీం ఉండేది అక్కడ, రకరకాల ఎక్స్పెరిమెంట్లు. 3-3.5 ఏళ్ళు ఒక 60 లక్షలు తగలెట్టేసాం. అంటే సొంతంగా 10 లక్షలు పోతే 50 లక్షలు బయట తీసుకున్నాం. మ్యారేజ్ ముందే మా ఫాదర్ పోయారు యాక్చువల్లీ, జస్ట్ ఫ్యూ మంత్స్ బిఫోర్. సో ఐ వాజ్ ఆల్రెడీ ఇన్ మై డిఫరెంట్ జోన్. సో మదర్ ఆబ్వియస్లీ డిప్రెషన్ లో ఉంది అప్పుడు, బట్ స్టిల్ మ్యారేజ్ కొనసాగించాం. తర్వాత మా పిన్ ఉండేది, ఆవిడ పోయారు, పెంచింది ఆవిడ యాక్చువల్లీ నన్ను. సో తర్వాత మా గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు, తర్వాత విత్ టైమ్ అరుణ వాళ్ళ ఫాదరు, అరుణ వాళ్ళ మదరు. ఈ ఫేజ్ అంతా ఇట్ వాజ్ లైక్ ఒకటి ఫైనాన్షియలీ అసలు చాలా. అప్పుడు ఏంటంటే ఇంకా శాలరీ ఇవ్వలేదు, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాం. కొంతమంది ఉంటున్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. వర్క్ లేదు, ఇన్కమ్ లేదు, దాని మీద అప్పులు, వాళ్ళు ఫోన్ చేయడం, ఇంకా నార్మల్ వెరీ వెరీ టిపికల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో అదొక 3-5 years చాలా అసలు ఎక్స్ట్రీమ్ నరకం. ఇంకా